హలో ఫ్రెండ్స్, ఈ గోరు చిక్కుడుకాయ మీకు ఎంతమందికి ఇష్టము? ఈ చిక్కుడుకాయ అందరికి ఇష్టమే, కాకపోతే ఇది వండటానికి కొంచెం శ్రమ పడాలి కదా. అలా శ్రమ లేకుండా ఈజీ మెథడ్లో మీకు ఈ చిక్కుడుకాయ ఫ్రైని మీకు చూపించబోతున్నా. మీకు నచ్చితే ఒక లైక్ ఫ్రెండ్స్ అండ్ వన్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కిట్టా గణేష్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చిక్కుడుకాయని ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనము గోరు చిక్కుడుకాయ కర్రీలోకి మనం ఒక కారం తయారు చేసుకుందాము. దాంట్లోకి కర్రీలో వేయడానికి 2 స్పూన్లు నువ్వులు, ఒక 5-6 ఎండుమిర్చి, చిన్న ఎండు కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసుకున్నానండి. ఒక 4-5 పీసెస్, చాలా చిన్నవి. వీటిని మనం కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. దానిలోకి 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, కొన్ని జీడిపప్పు, ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఏమంటారు, అది గోరు చిక్కుడుకాయ ఫ్రై అండి ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. తీసి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ చిక్కుడుకాయలు అందరికి ఇష్టమే, కానీ చేయటం కష్టం కదా. కష్టం అంటే వీటికి ఒక నారలాగా ఉంటుందండి. ఇలా లాగేసి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి, ఈ పీస్ లేకుండా ముందు ఈ బ్యాక్ 2 ఇట్లా కట్ చేసుకొని ఇంత పీసులు వేసుకొని చేయటం చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా మీకు ఈజీ పద్ధతి చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇవి ఇలా చేసుకున్నాం కదా. అలా కాకుండా ఇప్పుడు ఇట్లా ఉంది బ్యాక్ పీస్. వస్తే ఇట్లా అంటే వచ్చేసి ఇవి లేతవి కాబట్టి వీటి 2 పీసులు చేసుకుందాం. చేసి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. 2 పీసెస్, ఈ ఫ్రంట్ది బ్యాక్ది ఇలా కట్ చేసేసి ఇది 2 పీసెస్లో. అట్లా మీకు ఎన్ని చిక్కుడుకాయలు, పావు కావాలా, హాఫ్ కావాలా, కేజీ కావాలా, అది మీ ఇష్టం. నేనైతే 3 పర్సన్స్కి చేస్తున్నాను. పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. అట్లా ఫ్రంట్ బ్యాక్ కట్ చేశాను. నార వస్తే నార తీసుకుని, ఇవి నార లేవు ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి. సో మనకి ఇవి నా పీస్ రాదు, సరేనా. ఇలా కట్ చేసుకోండి. ఇదిగోండి 2గా కట్ చేసుకున్నాను. 2 పీసెస్గా ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నా. ఇట్లా వేస్ట్ అంతా పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇవి అన్నీ చాలా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని చెప్పి పీస్ ఎక్కువ రాలేదు. సో ఇలా కడిగి వాష్ చేసుకున్న 2 టైమ్స్ ఇవి మిక్సీ జార్ వేసుకుందాం. ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారనమాట ఈ పద్ధతిలో చేస్తే. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని మనం మిక్సీలో కొంచెం సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుందాం. కొంచెం ఇలా ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కళాయి పెట్టేసానండి. దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాను. కరెంట్ పోయింది.
ఒక 2 స్పూన్లు పోపు. మనము ఫ్రెష్గా కరివేపాకు కడిగేసేసి లైట్గా ఇట్లా నీడగా ఆరబెట్టుకొని లోపల పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టిన కరివేపాకు, ఒక ఆనియన్ సన్నగా కట్ చేశాను. ఇట్లా ఇప్పుడు ఒక 4 పీసెస్ అట్లా జీడిపప్పు వేసుకున్నాం. పసుపు. బాగా ఫ్రై చేసుకుందామా నేను. ఏదైతే చిక్కుడుకాయ మనము మిక్సీ పెట్టుకున్నాము కచ్చాపచ్చాగా, అది దీనిలో వేసేసుకుందాం. ఇది కట్ చేయడానికి చాలా టైం పడుతుంది, అది ఉడకడానికి టైం పడుతుంది. పెట్టినా కూడా మళ్ళీ పిల్లలు అంతగా ఇష్టపడి తినరు. కానీ మీరు ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, ఈ పిల్లలకి చాలా ఇష్టపడతారు. అది చిక్కుడుకాయని కూడా వాళ్ళు స్కెచ్ చేయలేరు అనమాట, అంత బాగుంటుంది. ఇది ఫైబర్ కదా ఫ్రెండ్స్, తినాలి కంపల్సరీ. మీలో ఎంతమందికి ఈ గోరు చిక్కుడుకాయ ఇష్టమో నాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఈ ఫ్రైని. ఇది కొంచెం బాగా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది మనం బాయిల్ చేయలేదు కదా, కొద్దిసేపు యాడ్ చేద్దాము. ఒక 2 minutes అలా మగ్గబెట్టేసామంటే అదంతా దీనికి మగ్గిపోతుంది, పచ్చి స్మెల్ పోతుంది, బాగుంటుంది. అప్పుడు మనం ఓపెన్ చేసేసి మనం ఏదైతే కారం చేసుకున్నాం కదా చిక్కుడుకాయ కారానికి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వేసాను కదా, జీడిపప్పు, అవన్నీ ఫ్రై చేసేసి పొడి చేసి పెట్టేసుకున్నాను. పొడి ఇంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, మంచి సువాసన. ఈ పొడి చల్లేసుకున్నాను దాంట్లో, మీకే తెలుస్తుంది. ఇది ఉడకపెట్టే పని లేదు, కట్ చేసే పని లేదు, సింపుల్గా ఎంత టైం సేవ్ అవుతుందో చూసారా ఫ్రెండ్స్. టైం సేవే కాదు, టేస్ట్ కూడా అదరు. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. చిక్కుడుకాయ బాగా మగ్గిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, అవి కూడా మగ్గిపోయినాయండి ఆయిల్లో. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, పొడి వేసేసుకుందాం.
ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మీకు ఎంత ఫ్లేవర్ కావాలంటే ఎంత. కారం ఎక్కువ తింటే మొత్తం వేసుకోవచ్చు, కారం తక్కువ తినాలంటే ఒక 2 స్పూన్లు వేసుకోండి. మళ్ళీ ఈసారి ఏ ఫ్రై అయినా, ఆలు ఫ్రైలోకైనా, చిక్కుడుకాయ ఫ్రైలో అయినా, గింజ చిక్కుడుకాయ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్, పెద్ద గింజ ఉంటుంది, దాంట్లో కూడా ఇది బాగుంటుంది ఈ కారం. ఆలు ఫ్రైలో బాగుంటుంది, చిక్కు పురుగులో బాగుంటుంది. కొద్దిగా స్పైసీగా టేస్ట్ ఇట్లా వేడి రైస్లో ఒక్క స్పూను నెయ్యి వేసుకొని, ఇది వేసుకొని చిక్కుడుగా ఫ్రై వేసుకొని, మీకు వీలైతే ఏదైనా అప్పడాలు కావాలంటే అప్పడాలు, వడియాలు, లేదా ఆమ్లెట్ ఏదైనా బాగుంటుందండి. లేదంటే మీకు ఏదైనా గారెలో బజ్జీలు ఏదైనా నంచుకోవచ్చు. పిండి ఉంటుంది నా దగ్గర, గారె పిండి ఉంది కాబట్టి ఒక 4 గారెలు ఇద్దాం అనుకుంటున్నాం. మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది? ఎంత టైం అంటే మ్యాక్సిమము అది మీరు ఒలిచేంత వరకే టైము. ఏది 2 సతాలు చేసి ఫ్రంట్ బ్యాక్ అట్లా కట్ చేసేసుకొని పీసులు తీసేసుకొని మిక్స్ చేసుకోవడమే. జస్ట్ కసాపసాగా అలా ఫ్రై చేసుకోవడమే. మీకు ఏమనిపిస్తుంది? ఇది చిక్కుడుకాయ ఫ్రైలా అనిపిస్తుందో? అసలు మీకు ఇష్టం లేదు మీ పిల్లలకి అన్నోళ్ళు కూడా అబ్బా చాలా బాగుంది మమ్మీ అంటారు. అంటే అంత టేస్ట్ ఉంటుంది దీంట్లో. మీరు ట్రై చేయండి. మీకు ఇష్టమైన ఎమ్మి ఎమ్మి గోర్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు తెలుసు కదా, చూపించాను కదా ప్రాసెస్. చిక్కుడుకాయలన్నీ 2 సకాలుగా చేయటం, మిక్సీలో కచ్చాపచ్చాగా వేసేయటం, తాలింపు పెట్టుకోవడం, దాంట్లో మీకు దీంట్లో వేయాల్సిన కారాన్ని కూడా చూపించాను కదా, ఆ కారం వేసుకోండి. కారం సరిపోతే ఇంకో 2 స్పూన్లు వేసుకోండి. ఓకేనా? ఇది అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఎమ్మి ఎమ్మి గోరు చిక్కుడుకాయ రెడీ. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలా నాకు తెలిసి మీరు చేసి ఉండరు. మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫాలో కిట్టా గణేష్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, రైస్, కర్రీ, 2 వడ వేసుకొని తినేసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దాంట్లో కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కర్రీ వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. వేడి అన్నము, వేడి గారెలు వేసుకొని తినేసేయండి. నచ్చితే ఒక లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిట్టా గణేష్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు నాకు ఇంత సపోర్ట్ ఉన్నందుకు, నేను ఇలా మీకు చేసి వీడియోస్ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కలుపుతున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, రియల్లీగా బాగుంది. నాకు తెలిసి ఈ కర్రీ, ఈ ఫ్రై మా లేడీస్ అందరికీ నచ్చుద్ది. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో తొందరగా అయిపోయి టేస్టీ ఫ్రై. అంటే ఈ చిక్కుడుకాయ చాలా ప్రాసెస్ కదండి. కట్ చేసుకోవాలా, ఉడకబెట్టుకోవాలా, అది తీసి ఫ్రై చేసుకోవాలా. అలా కాకుండా లేతే తీసుకోండి. ఇదే ప్రాసెస్లో స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో ఎప్పటికప్పుడు పొద్దున సాయంత్రానికి కొంచెం టైం తీసుకొని వండుకొని తినండి. ఫ్రిడ్జ్లో రేపటి అలా తినకండి. ఎందుకంటే రోజులు బాగాలేదు కదా, సమ్మర్ అది ఎండకి పాడైపోవచ్చు. ఫ్రిడ్జెస్లో ఎక్కువ యూజ్ చేయకండి. మనకేమండి, మనము ఎంత 1 గంట కష్టపడ్డామంటే ఫ్రెష్గా తినేసేయచ్చు.
టేస్టీగా తినేయచ్చు. వేడిగా వేడిగా తింటే ఆ హెల్దీనే వేరు. సో మీరు 90% వేడివేడిగా తినడం అలవాటు చేసుకోండి. సమ్మర్ అయినా, వింటర్ అయినా, రైనింగ్ అయినా, ఏ సీజన్ అయినా సరే వేడిగా తింటేనే మంచిది. హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది.